ఎడ్డమంటే తెడ్డమనే రకం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్. ఈ మధ్యనే స్థానిక ఎన్నికల్లో భారీ వైఫల్యం చెందాడు. వాళ్ళ పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఆ దెబ్బతో సైలెంట్ అయిపోయాడు. లేకపోతే ప్రతి దాంట్లో ఏలు పెడతాడు. ప్రతి అంతర్జాతీయ వ్యవహారంలో తన ఏలు ఉండాలనుకుంటాడు. మతరాజ్య విస్తరణ కోరుకుంటాడు. ఖలీఫా కావాలని కోరుకుంటాడు ప్రపంచానికి. ఈ టర్కీ అధ్యక్షుడికి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో ఏం మాట్లాడాలో నిన్నటిదాకా అర్థం కాలేదు. ఎందుకంటే ఈ నాటోలో ఉన్నాడు. అమెరికా అనుబంధ విభాగం నాటో ఓ రకంగా చెప్పాలంటే, అమెరికా అనుబంధ విభాగం యూరోపియన్ యూనియన్ ఇంకో రకంగా చెప్పాలి. ఆ రెండు కూటములు ఓ పక్కన ఇజ్రాయెల్కి సహకరిస్తున్నాయి. ఇందులో నాటోలో సభ్యుడిగా ఉన్నది టర్కీ. ఇప్పుడు టర్కీ అధ్యక్షుడు మనం ఇజ్రాయెల్ పట్ల ఈ విధమైన పాత్ర పోషించడం కరెక్ట్ కాదు, ఇజ్రాయెల్ పట్ల మనం పాజిటివ్ దృక్పథం, ఓవర్ పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం, దాన్ని బుజ్జగించడానికి లేదా దాన్ని ప్రేమించడానికే చూస్తున్నాం, వాస్తవంగా దాన్ని మనం ద్వేషించాలి, ఇరాన్కి సంబంధించిన రాయబార కార్యాలయం మీద దాడి చేయడం తప్పు కదా, అట్లాంటి వాళ్ళని మనం ఎందుకు వేసుకురావాలంటూ వెనకేసుకురావాలని నిలదీస్తున్నాడు. కాకపోతే అతనికి తెలియదా ఏం జరిగిందన్నటువంటిది. ఇరాన్ ప్రోత్సాహంతో తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ మీద దాడులకు పాల్పడుతుంటేనే దానికి రిటాలియేషన్ అది చేసింది. దానికి రిటాలియేషన్ అంటూ ఏకంగా ఇరాన్ రంగంలోకి దిగి యుద్ధంలోకి వచ్చింది. కాబట్టినే దానికి ప్రతీకారం తీర్చుకోబోతోంది. కానీ టర్కీ అధ్యక్షుడు దాన్ని డైవర్ట్ చేసే నేరేటివ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు.